ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 30వ తేదీ అనగా సోమవారం నాడు వచ్చిన అమావాస్య రోజు వృషభ రాశి వారు ఏం చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోమవారం నాడు వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్యగా చెప్పుకుంటాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఇంట్లోనే శివలింగం ఉంటే మరీ మంచిది. అలా కాని పక్షంలో శివాలయానికి వెళ్ళి శివునికి బిల్వదళాన్ని సమర్పించి రాగి చెంబులోని నీటితో అభిషేకం చేయండి. వీలైన వారు పంచామృతంతో అభిషేకం చేసేటందుకై ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా వృషభ రాశి వారికి ఉన్న దరిద్రాలను పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి కూడా తప్పించుకుంటారు. ముఖ్యంగా శత్రుబాధలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి కోసం ఇప్పటికే శత్రువులు పొంచి ఉన్నారు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు ఈ విధంగా శివునికి అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఈ అభిషేకాన్ని వృషభ రాశి గల స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయవచ్చు. ఆలయానికి వెళ్ళటం ఎవరికైతే వీలు పడదో వారి ఇంట్లో శివలింగం లేకపోయినా కూడా కనీసం శివపార్వతుల పటానికి లేదా శివపార్వతులు పిల్లలతో కలిసి ఉన్న పటానికి పూజ చేసుకుంటే మరీ మంచిది. ఈ పూజను ఉదయం 7:30 నుంచి 9లోగా చేసుకునేటందుకై ప్రయత్నించండి. ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసుకోవచ్చు. అయితే నువ్వుల నూనెతో రేపు శివునికి దీపారాధన చేయడం వల్ల మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా పరమేశ్వరునికి పూజ చేసే ముందుగా గణపతిని పూజించడం మర్చిపోకండి. వినాయకుడి కోసం వేరేగా దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను వినాయకుడికి వేరేగా నైవేద్యంగా నివేదించండి. మీకు వచ్చిన ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని చదువుకోండి. ఏమీ రాకపోతే కనీసం ఓం గంగణపతయే నమః అనే మంత్రాన్నైనా చదువుకోండి. పార్వతీ పరమేశ్వరుల పటానికి మాత్రం గంధం కుంకుమలతో అలంకరించి ఎరుపు రంగు మందార పువ్వులను సమర్పించండి. రేఖ మందారమైనా పర్వాలేదు, ముద్ద మందారమైనా పర్వాలేదు. ఈ ఎరుపు రంగు మందార పువ్వులతో శివుడిని పూజించడం ద్వారా శత్రు బాధలు తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. జిల్లేడు మాలను సమర్పించడం వలన జీవిత భాగస్వామితో ఉండే చికాకులు, గొడవలు లాంటివి తొలగిపోతాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉండేటందుకు శివునికి జిల్లేడు మాలను సమర్పించండి. జిల్లేడు మాల దొరకలేదు, విడిగా పువ్వులు దొరికినా కూడా ఆ జిల్లేడు పువ్వులతోనే పూజించండి. బిల్వదళం అనగా మారేడు పత్రి తప్పనిసరి. శివలింగానికి అభిషేకం చేసే అవకాశం దొరికితే నీటిలో బిల్వదళాన్ని వేసుకుని ఆ నీటితో శివునికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. లేదు గుడికి వెళ్ళలేము, ఇంట్లోనే చేసుకోవడం మాకు కుదురుతుంది అనుకుంటే శివుని పటానికి మారేడు దళాలను సమర్పిస్తూ పూజ చేసుకోండి. జిల్లేడు మాలను సమర్పించడం ద్వారా అకాల మృత్యు దోష నివారణ జరుగుతుంది. ఎటువంటి ప్రాణగండాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ మాలను సమర్పించడం వలన తొలగిపోతాయి. పూజ చేస్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు తప్పకుండా పఠించండి. పూజానంతరం ధూపాన్ని తప్పకుండా వేయండి. అవకాశం ఉన్నవారు నారికేళాన్ని అనగా కొబ్బరికాయను కూడా సమర్పించండి. వారాలప్పుడు పళ్ళు కాయలతో పూజ చేసుకుంటాం కదా, అదే విధంగా వీలు కుదిరితే ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టేటందుకే ప్రయత్నించండి. పరమాన్నం, చక్కెర పొంగలి, హల్వా ఇటువంటివి. పూజ అనంతరం దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా తీసుకుని స్వీకరించడం మర్చిపోకండి. ఎక్కడైనా మట్టి ఉన్న ప్రదేశంలో కాస్త పంచదారను చల్లండి చీమల కోసం. ఈరోజు వీలైతే మూగజీవులకు లేదా అనాథ పిల్లలకు కనీసం ఒకరిద్దరికైనా మంచిగా ఏదో ఒక భోజనం, కనీసం టిఫిన్ లాంటిది పెట్టేటందుకై ప్రయత్నం చేయండి. అంత స్తోమత కూడా మాకు లేదు అని అనుకునేవారు ఒక బిస్కెట్ ప్యాకెట్నైనా ఇవ్వండి. ఆలయానికి ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా శివునికి ధ్వజస్తంభంతో కలిపి మందిరం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయండి. ఆలయానికి వెళ్ళి పూజ చేసుకున్నవారు అక్కడి ప్రసాదాన్ని ఈరోజు ఇంటికి తీసుకురాకండి. ఈ విధంగా వృషభ రాశి వారు ఈరోజు పూజ చేసుకోవటం చాలా తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏవైతే శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా చెప్పుకోదగిన సమస్య భార్యాభర్తల మధ్యన ఉన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఇవన్నీ పోవాలంటే తప్పకుండా ఈ విధంగా ఈరోజు పూజ చేసుకోవాలి. ఎందుకంటే
కొత్త సంవత్సరంలో కూడా సగం సంవత్సరం బాగుంటే సగం సంవత్సరం చికాకులుగానే ఉంది. కాబట్టి రాబోయే సంవత్సరం కోసం తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవటం వృషభ రాశి వారికి చాలా అవసరమనే చెప్పవచ్చు. వీలైతే ఈరోజు లేత రంగు వస్త్రాలను మాత్రమే ధరించేటందుకు ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైన విషయం, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎవరైతే నారికేళాన్ని సమర్పిస్తారో దయచేసి ఆ కొబ్బరి చెక్కలతో పచ్చడి లాంటివి చేసుకోకండి. ఉట్టి కొబ్బరి ముక్కలను మేము తినలేము అని అనుకునేవారు కొబ్బరి కోరుకుని కొంచెం పంచదార చల్లుకునైనా తినండి, కానీ కారం పదార్థాలు మాత్రం ఆ కొబ్బరి చెక్కలతో చేయకండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.